నా సంస్కారం కాదు, మేము అనలేదు ఎక్కడ, నా మాటలకు ఎవరు ఎక్కడా రెచ్చిపోయి ఆ ఎమ్మెల్యేల మీద కానీ ఆ మంత్రుల మీద కానీ ఎవరు ఎక్కడా దాడి చేయలేదు. ఇంతవరకు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్యే భార్యల మీదమైనా దాడి చెయ్యలేదు అంటే మేము రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం లేదే అనే కదా. కానీ వాళ్ళు కదా మా మీద దాడి చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళే మమ్మల్ని అవమానిస్తున్నారు, ఇన్ని మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్ళే దాడి చేస్తున్నారు, వాళ్ళే మా పాదయాత్రను ఆపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? అసలు ఒక మహిళకు ఉండాల్సిన గౌరవం ఈ రాష్ట్రంలో ఉందా లేదా? ఇది మహిళలందరూ ఆలోచించాల్సిన విషయం. ఒక మహిళ ఈరోజు నిలబడి ఇంత నీచంగా పరిపాలిస్తున్న ఈ పాలకులను ప్రశ్నిస్తే అసలు ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, ఇన్ని నియోజకవర్గాలలో రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమి చేశారా అని చూస్తే ఇదే తీరు. ఎక్కడైనా భూ కబ్జాలు, ఎక్కడైనా అక్రమాలు, ఎక్కడైనా మాఫియాలు, ఒక్క అభివృద్ధి పని కూడా చేసింది లేదు. ఇదే శంకర్ నాయక్ కేసముద్రంని మున్సిపాలిటీ చేస్తామని మాటిచ్చాడు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తామని మాటిచ్చారు. ఇన్ని మాటలు ఇచ్చి కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోగా ఇంత అక్రమ అవినీతి చేస్తూ కూడా 8 సంవత్సరాలుగా వీళ్ళ మీద ఏ ఎంక్వైరీ లేవు, ఏ యాక్షన్లు లేవు. మరి ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఇంత దరిద్రంగా పాలకపక్షం ఎమ్మెల్యేలు ఇంత ఘోరంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, అక్రమంగా సంపాదించుకుంటుంటే ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా? ఒక ఎంక్వైరీ చేస్తున్నారా? ఇన్ని డబ్బులు సంపాదించుకున్నారు. అందుకే చెప్తున్నాడు కేసీఆర్ సార్ సిట్టింగ్లకే సీట్లు ఇస్తాము అని. ఎందుకంటే ఈ సిట్టింగ్లే ఘోరంగా పట్టపగలే వేల కోట్లు సంపాదించుకున్నారు కాబట్టే ఈ సిట్టింగులకే డబ్బులు ఇస్తే, ఈ సిట్టింగులకే మళ్ళా సీట్ ఇస్తే మళ్ళా ఈ సిట్టింగులు గెలవడానికి మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టే కెపాసిటీ ఈ సిట్టింగులకే ఉంది. కాబట్టి ఇది కేసీఆర్ గారు కావాలని వీళ్ళు సంపాదించుకోవాలని చేసుకోండిరా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, చాలా తెలంగాణ మనజాగిరే అన్నట్టు, ప్రజలంతా మనకు రాసిచ్చారు అన్నట్టు, వీళ్ళు అబ్బసొత్తు అయినట్టు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారే. ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు. ఇన్ని పాదయాత్రలు, ఇన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే ప్రతి నియోజకవర్గంలో ఇదే తీరు. మరి వీళ్ళ మీద ఎంక్వైరీలు ఎందుకు జరగటం లేదు? ఈరోజు పాలక పక్షానికి సవాలు విసురుతున్నాం. మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీ నియోజకవర్గాలలో పబ్లిక్ ఫోరం పెట్టండి, లేదా మీరు ఎంక్వైరీలు వేసుకోండి, మీ మీద మీరే ఎంక్వైరీలు వేసుకోండి, సిట్టింగ్ జడ్జిలతో ఎంక్వైరీలు వేసుకోండి. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం మీకు లేదా? అది లేకపోగా, ఆ చిత్తశుద్ధి లేకపోగా, పబ్లిక్ ఫోరం పెట్టే ధైర్యం లేక ఈరోజు నా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఒక మహిళను పట్టుకొని అనాల్సిన మాటలేనా? అసలు మహిళలకు ఈ రాష్ట్రంలో గౌరవం ఉందా? ఈరోజు మన తెలంగాణలో మహిళలను ఎత్తుకుపోవడంలో, మహిళలు మర్డర్ చేయడంలో, మహిళలను మీద అత్యాచారాలు చేయడంలో నంబర్ 1 రాష్ట్రం ఏదిరా అని చూస్తే తెలంగాణ. ఇంత దిక్కుమాలిన పాలన ఇంకెక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? అసలు మహిళలన్న వాళ్ళకు గౌరవం ఉందా తెలంగాణలో? మహిళలందరికీ అపీల్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇది నా ఒక్కదానికి జరిగిన అన్యాయం కాదు, ప్రజల పక్షాన నిలబడి ఈరోజు కొట్లాడుతున్నందుకు